హాయ్ ఫ్రెండ్స్, సీరియస్ నుండి మనము స్ట్రింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అనే వాటిని స్టార్ట్ చేద్దాము. సో ఇప్పటివరకు మన నెంబర్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనము సాల్వ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు స్ట్రింగ్ బేస్డ్ క్వశ్చన్స్ మాట. సో ఫస్ట్ది ఏంటి అంటే రివర్స్ స్ట్రింగ్. సో ఒక స్ట్రింగ్ అనేది దాన్ని తీసుకుంటే దాన్ని ఎలా మనము రివర్స్ చేయాలి అనేది మనం చూద్దాం అన్నమాట. సో ఫస్ట్ ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎందుకు అంటే నేను ఒక స్ట్రింగ్ అనేదాన్ని తీసుకోవడానికి. సో ఇది మనం రాస్తున్న కోడ్. నేను అక్కడ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కూడా చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను డబల్ కోట్స్ ఇచ్చి నేను అక్కడ స్పేస్ ఇచ్చి వదిలేసాను అనమాట. స్పేస్ ఇచ్చిన పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. నేను ఎందుకు అంటే మనం ఏదైతే రివర్స్లో తీసుకుంటున్నామో ఆ వాల్యూ అనేది ఈ రివర్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వడం కోసం నేను రివర్స్ ఈక్వల్ టు డబల్ కోట్స్ అనేవి ఇచ్చేసి వదిలేసాను. ఓకేనా. ఇక్కడ ఫర్ సిహెచ్ ఇన్ ఎన్ అంటే ఏంటంటే ఏదైతే ఎన్ స్ట్రింగ్లో ఉంటుందో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ అనేది ఎంత తీసుకున్నానంటే బ్లెస్సీ అని తీసుకున్నాను. ఓకేనా. BLESSY అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఏం చెక్ చేస్తుంది? ఫస్ట్ బి చెక్ చేస్తుంది. సిహెచ్ వాల్యూ ఫస్ట్ ఏమవుతుంది? బి అవుతుంది. తర్వాత లూప్ అయిపోయాక ఎల్ అవుతుంది, తర్వాత ఈ అవుతుంది, తర్వాత ఎస్, తర్వాత ఎస్, తర్వాత వై అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫర్ లూప్లోకి వచ్చాం. ఫస్ట్ అన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తాము అంటే సిహెచ్ వాల్యూ. సో సిహెచ్ వాల్యూ రివర్స్ వాల్యూ అని రాసుకుందాము. ఇక్కడ సిహెచ్ వాల్యూ ఫస్ట్ ఏమవుతుంది? బి అవుతుంది. ఓకేనా. ఏమవుతుంది? ఫస్ట్ సిహెచ్ వాల్యూ బి అవుతుంది. తర్వాత రివర్స్ వాల్యూ ఎంత? డబల్ కోట్స్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనం స్ట్రింగ్లోన ప్లస్ సింబల్ అంటే ఏంటి? కన్కాటినేషన్. అవునా. సో బి ప్లస్ ఇక్కడ డబల్ కోట్స్ అంటే ఏంటి? బి. అవునా. బి ప్లస్ డబుల్ కోట్స్ అంటే ఇక్కడ డబుల్ కోట్స్ అంటే అక్కడ ఏమీ లేదు, ఎంటీ స్పేస్ ఉంది. సో బి ప్లస్ ఎంటీ స్పేస్ అంటే బిఏ కదా. సో అప్పుడు రివర్స్లోకి ఎంత వెళ్ళినట్టు? బి అనేది వెళ్ళినట్టు. ఇప్పుడు రివర్స్ ప్లేస్లో ఎంత ఉన్నట్టు? బి అనేది ఉన్నట్టు. ఇప్పుడు సిహెచ్లోకి ఎంత వచ్చింది? ఎల్ వచ్చింది. ఓకేనా. సో ఎల్ ప్లస్ బి అంటే ఎల్బి. అదేవిధంగా థర్డ్ స్టెప్. ఇప్పుడు ఏంటి? మళ్ళీ సిహెచ్ వాల్యూ ఎంత? నెక్స్ట్ ఈ. నెక్స్ట్ రివర్స్ వాల్యూ ఎంత మనకి? సో రివర్స్లోకి ఎంత వస్తుంది? సో ఎల్ ప్లస్ బి అంటే ఇది మనకి రివర్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఎల్బి అవుతుంది. ఓకేనా. సో ఎల్బి రివర్స్లో ఎంత ఉంది మనకి? ఎల్ ప్లస్ బి, ఎల్బి అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏముంది? ఎస్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ ఏమవుతుంది? ఈ ప్లస్ ఎల్బి అంటే ఈఎల్బి అవుతుంది. తర్వాత ఎస్ ఉంది. ఇక్కడ రివర్స్లో మనకి ఎంత ఉంది? ఆల్రెడీ ఈఎల్బి ఉంది. సో ఎస్ ప్లస్ ఈఎల్బి అంటే ఎస్ఈఎల్బి. ఓకేనా. అదేవిధంగా ఫిఫ్త్ స్టెప్. ఫిఫ్త్లో మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ ఏంటి? ఎస్. ఇప్పుడు ఎస్ ప్లస్ మళ్ళీ ఇక్కడ మనకి ఎంత ఉంది రివర్స్లో? SELB ఉంది. సో ఎస్ ప్లస్ SELB కన్కాటినేషన్ చేస్తే SSELB అనేది వస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ క్యారెక్టర్ ఏముంది? వై ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది? SSELB. సో ఈ రెండింటిని కన్కాటినేషన్ చేస్తే YSSELB. సో ఎలా చేస్తే అర్థమవుతుందా? ఫస్ట్ క్యారెక్టర్ ఏమొచ్చింది? ఫస్ట్ క్యారెక్టర్ బి. బిని ఎంటీ స్పేస్ తోటి నేను కన్కాటినేషన్ చేసినప్పుడు రివర్స్ వాల్యూ ఎంత అయింది? రివర్స్ వాల్యూ వచ్చేసరికి బి అయ్యింది. సో నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి? ఎల్ తీసుకున్నప్పుడు మనకి రివర్స్ క్యారెక్టర్లో ఎంత ఉంది? బి ఉంది. సో ఈ రెండింటిని కన్కాట్ చేసినప్పుడు ఎల్ ప్లస్ బి అంటే ఎల్బి అనేది రివర్స్ అయ్యింది. తర్వాత ఇది న్యూ రివర్స్ మాట. ఓకేనా. సో తర్వాత ఈ అనేది క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ మనకి రివర్స్లో ఎంత ఉంది? ఎల్బి ఉంది. సో దీంతో కన్కాటినేట్ చేసినప్పుడు ఈఎల్బి అయ్యింది. తర్వాత క్యారెక్టర్ ఎస్. అదేవిధంగా SYకి కూడా చేస్తాము. సో ఈ ప్రాసెస్ అనేది ఎలా చేస్తాం అర్థమైందా? ఈ రివర్స్ ఈక్వల్ టు సిహెచ్ ప్లస్ రివర్స్ అనేది ఎలాగ వర్క్ అవుతుంది అనేది అర్థమవుతుందా? సో రివర్స్లో నుండి మనం కన్కాటినేట్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో బి ప్లస్ ఎంటీ ప్లస్ ఏమైంది? బి అయ్యింది. సో ఇది రివర్స్ అయింది కాబట్టి రివర్స్ ప్లేస్లో బి రాసుకున్నాము. సో మనకి ఇక్కడ స్ట్రింగ్లో ప్లస్ సింబల్ అంటే కన్కాటినేషన్ కాబట్టి మనము యాడ్ చేసుకుంటూ కన్కాట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఓకేనా. లాస్ట్లో ఏం ప్రింట్ అవుతుంది? రివర్స్ ప్రింట్ అవుతుంది. సో లాస్ట్లో రివర్స్లో మనకి ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. అంటే YSSELB అనేది ప్రింట్ అవుతుంది. సో బ్లెస్సీకి రివర్స్ ఏంటి? YSSELB ఇది మాట.
ఓకేనా. సో ఇప్పుడు కోడ్ రూపంలో చూద్దాం. సో ఇప్పుడు మనము మాన్యువల్గా ఇప్పటివరకు చూసాం కదా, స్ట్రింగ్ బేస్డ్ క్వశ్చన్స్లో ఫస్ట్ ఇది రివర్స్ స్ట్రింగ్ అనేది. సో ఏం చేసాము, ఫస్ట్ ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దానిలో ఎన్ అనేది వాల్యూ తీసుకున్నాము. అదేవిధంగా రివర్స్ అనే ఒక ఎంటీ తీసుకున్నమాట. సో ఈ రివర్స్ అనే దాంట్లోకి రివర్స్లో ఏదైతే ప్రింట్ అవుతుందో అది స్టోర్ చేయడానికి. తర్వాత ఫర్ సిహెచ్ అంటే క్యారెక్టర్ వైజ్గా, అంటే ఫస్ట్ లూప్కి బి అనేది తీసుకుంటుంది, సెకండ్ లూప్లో ఎల్, తర్వాత ఈ, తర్వాత ఎస్ ఫుల్గా వై. సో ఇలా తీసుకుంటుంది అనమాట. సో ఈ రివర్స్ ఈక్వల్ టు సిహెచ్ ప్లస్ రివర్స్ ఎలాగ వర్క్ అవుతుంది అని ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లాస్ట్లో ఏమని ప్రింట్ అవుతుంది, రివర్స్ అనేది ప్రింట్ అవుతుంది అని చెప్పాను. సో మనం ఇప్పుడు మాన్యువల్గా చూసాము, ఇప్పుడు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఎంటర్ స్ట్రింగ్ అంటే నేను ప్లస్ అని ఇస్తున్నాను, BLESSY అని ఇస్తున్నాను. సో చూసారు కదా, YSSELB అని ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనకి రివర్స్ స్ట్రింగ్ అనేది మనకి వర్క్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే చెక్ పెలిండ్రమ్ చెక్ పెలిండ్రమ్ స్ట్రింగ్. ఇప్పటి వరకు మనము నెంబర్ బేస్డ్ క్వశ్చన్స్ చూసాం కాబట్టి అందులోన రివర్స్ నెంబర్, పెలిండ్రమ్ నెంబర్ ఇవి చూసాం. ఇప్పుడు ఇది ఏంటి, స్ట్రింగ్ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి రివర్స్ స్ట్రింగ్, పెలిండ్రమ్ స్ట్రింగ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తున్నాం. సో ఇక్కడ కూడా ఏమీ లేదు, ఏంటి అంటే ఇక్కడ నుండి అంటే స్టార్టింగ్ నుండి ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే మనం ఏదైతే రివర్స్ స్ట్రింగ్లో చేసామో అదే ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా మనకి పెలిండ్రమ్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ అనేది తీసుకొని దాన్ని మన ఫ్రంట్ నుండి చదివినా బ్యాక్ నుండి చదివినా ఒకేలా ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే పెలిండ్రమ్ స్ట్రింగ్ అని అంటారు. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ రివర్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రివర్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒక కండిషన్ అనేది అప్లై చేస్తున్నాం. ఏ కండిషన్, మనం ఏదైతే రివర్స్ చేసామో దాని తర్వాత ఏదైతే రివర్స్ వచ్చిందో ఆ రివర్స్, అదేవిధంగా మనం స్టార్టింగ్ తీసుకునే ఎన్ వాల్యూ రెండూ కూడా ఈక్వల్ అయితే అప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలని చెప్పాను, పెలిండ్రమ్ అని ప్రింట్ అవ్వాలి, లేకపోతే మనకి నాట్ అ పెలిండ్రమ్ అని ప్రింట్ అవ్వాలి అని చెప్పాను. సో నేను దీనికోసం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో దానికోసం మనం ఒక పెలిండ్రమ్ స్ట్రింగ్ అనేది తీసుకుందాం. MADAM మేడం అనేది తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకున్నానంటే సో మనం దీన్ని ఫస్ట్ నుండి చదివినా బ్యాక్ నుండి చదివినా ఒకే స్పెల్లింగ్ అనేది ఉంటుంది, MADAM. ఓకేనా, చూసారు కదా ఒకే స్పెల్లింగ్ అనేది ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, పెలిండ్రమ్ అవుతుంది. సో చూద్దాం. సో చూసారు కదా పెలిండ్రమ్ అయింది. సో ఏమి కాదు, రివర్స్ స్ట్రింగ్ అనేది నేర్చేసుకుంటే మీకు పెలిండ్రమ్ అనేది హాఫ్ వచ్చేసినట్టే. తర్వాత ఒక కండిషన్ అనేది మనం ఎక్స్ట్రాగా అప్లై చేస్తున్నాం అంతే. అర్థమైంది కదా. సో దిస్ ఇస్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.